హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డీసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది మనకు ఈరోజు అయితే ప్రారంభమైతే అవబోతుంది. సో వీటితో పాటుగా మనకు ఎల్పీ సెట్కి సంబంధించి రెండో విడత కౌన్సిలింగ్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైతే అవబోతుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ముందుగా డీసెట్ చూస్తే షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. ర్యాంకుల ప్రకటన అనేది మనకు ఈ రోజున మనకు వస్తుందన్నమాట. ర్యాంక్ కార్డులు అనేవి మనకు జూన్ 28వ తారీఖున అయితే వస్తాయంటే రేపు. ఓకే, వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు జూన్ 29వ తారీఖు నుంచి జూలై 2 వరకు కూడా ఉంటుంది. సీట్ల కేటాయింపు అనేది జూలై 3 నుంచి 5 వరకు కూడా ఉంటుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది మనకు జూలై 7 నుంచి 10వ తారీఖు వరకు అయితే ఉంటుందంట. తరగతులు అనేవి మనకు జూలై 11 నుంచి అయితే ప్రారంభమైతే అవుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ డీసెట్ 2019 ఎగ్జామ్లో యాక్చువల్గా అయితే మనకు ఓసీబీసీలకు 50 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు దివ్యాంగులకు 45 మార్కులు అర్హత మార్కులుగా ప్రకటించారు. సో ఆ యొక్క మార్కులను చూసినట్లయితే కేవలం 2000 మంది అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అవ్వడంతో అర్హులైన అభ్యర్థులను పెంచడం కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే ఓసీబీసీలకు 30 మార్కులని, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 25 మార్కులు వస్తే చాలు అని చెప్పి మినహాయింపు ఇచ్చింది. సో తద్వారా ఏమైందంటే 11,000కు పైగా అభ్యర్థులు అయితే క్వాలిఫై అయినట్లుగా మనకు ఇలాగ మార్కులు పెంచడంతో క్వాలిఫై అయినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అనమాట. ఓకే, సో అర్హత మార్కులు కూడా మనకు తగ్గించడంతో చాలామంది అభ్యర్థులు అయితే క్వాలిఫై అయ్యారు ఈ సంవత్సరం. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత మనకు ఎల్పీ సెట్కి సంబంధించి రెండో విడత కౌన్సిలింగ్ కూడా ఈ రోజు నుంచి మనకు ప్రారంభమైతే అవబోతుంది. వెబ్ ఆప్షన్స్ అనేవి జూన్ 27 నుంచి 30 తారీఖు వరకు కూడా ఉంటాయి. సీట్ల కేటాయింపు అనేది జూలై 1-2 తేదీలో ఉండబోతుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జూలై 4 తేదీలో ఉండబోతుంది. తరగతులు అనేవి మనకు జూలై 6 నుంచి అయితే ప్రారంభమవుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి డీసెట్ మరియు ఎల్పీ సెట్ రెండో విడత కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.